అందరికీ జై భీమ్. శనార్థులు. ఈరోజు నవంబర్ 27వ తేదీ. ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైన రోజు. ఎందుకంటే కోట్లాది కార్మికుల జీవితాల్లో జీవన ప్రమాణ స్థాయిని పెంచి వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన రోజు. 1942వ సంవత్సరంలో నవంబర్ 27వ తేదీన ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటి వరకు కార్మికులకు 14 గంటల కఠినమైన పనివేళలు ఉండేవి. కానీ అంబేద్కర్ గారు న్యూఢిల్లీలో జరిగిన లేబర్ కాన్ఫరెన్స్ 7వ సమావేశంలో వారు ఈ సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పనివేళలను 14 గంటల నుండి 8 గంటలకు కుదించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది భారతదేశంలోని కోట్లాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాయి. అతి కఠినమైన పనివేళలతోటి కార్మికులు వారి యొక్క జీవన ప్రమాణాన్ని కోల్పోయేవారు. 60 సంవత్సరాలు బతకవలసిన కార్మికుడు 20 సంవత్సరాలకే మరణించేవాడు. తగినంత విశ్రాంతి ఉండక, సరైన రక్షణ లేక, వారికి వైద్య సేవలు అందక, రకరకాల కారణాలతోటి వారి యొక్క ఆరోగ్యం క్షీణించి త్వరగా చనిపోయేవాళ్ళు. అంతేకాకుండా పిల్లలను కూడా పనిలో పెట్టుకునేవాళ్ళు. మహిళా కార్మికులకు కూడా ఎటువంటి భద్రత లేకపోవడం వల్ల కూడా చాలామంది కార్మికులు అప్పుడు అతి చిన్న వయసులో మరణాన్ని చవి చూడవలసి వచ్చింది. అలాంటి విపత్కర విషమ పరిస్థితుల నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరి జీవితాల్లో వెలుగులు నింపారు. కేవలం కార్మికులకే కాకుండా మహిళలకు సంబంధించిన అనేక రకాల హక్కులను చట్టబద్ధం చేశారు. మహిళలకు సంబంధించిన ప్రసూతి సెలవులు కానివ్వండి, వారికి కఠినమైన కారాగారాలలో పనులు కేటాయించకుండా, మైన్స్ ఇలాంటి ప్రమాదకర స్థలాలలో వారికి విధులు కేటాయించకుండా ఉండే చట్టాన్ని కూడా వారు తీసుకురావడం జరిగింది. అలా మహిళలందరికీ కూడా వారు దేవుడయ్యారు. ఇలా కోటాను కోట్ల మంది భారతీయులకు వెలుగులు ప్రసాదించిన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి ఆయన గొప్ప మనసుకు మనం ఏమిచ్చినా కూడా ఆయన రుణం తీర్చుకోలేనిది. వారు ఇవే కాకుండా డియర్నెస్ అలవెన్స్ అనగానే మన పెదవులపై చిరునవ్వు చిందించే ప్రతిసారి కూడా అలాంటి అవకాశాన్ని, అలాంటి వెలుగుని మనకు ప్రసాదించిన ఘనత వారిదే. ప్రతిసారి పెరిగే డియర్నెస్ అలవెన్స్ అంటే డిఏ, ఇవే కాకుండా ప్రత్యేకమైన సెలవులు, రక్షణ, గనులలో పనిచేసే వారి కోసం రక్షణ, ఈహెచ్ఎస్ సౌకర్యం, హాస్పిటల్ ఫెసిలిటీస్, విద్య, వైద్యం, ఇలా ఒకటేమిటి అన్ని రకాల వసతులు, సౌకర్యాలను కల్పించిన, చట్టబద్ధం చేసిన గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు మనకి తండ్రి. ఆ తండ్రి రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం. ఈరోజు మనం ఇలా స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఆనందంగా జీవిస్తున్నాము అంటే అందుకు కారణం బాబాసాహెబ్ గారు. ఆయన నిరంతరం భారత జాతి ప్రజల కోసం నిరంతరం పోరాడారు. ఎలా? కలం పట్టుకొని పుస్తకం పట్టుకొని ఎప్పుడు కూడా నిత్యం చట్టం ద్వారా మనందరికీ రక్షణ కల్పించారు. అలా చట్టాలను మనందరికీ కూడా అనుకూలంగా తీసుకొచ్చి మన యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంచి మన కుటుంబాలకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన గొప్ప దేవుడు. అంతటి మహనీయునికి మనం ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము. అందుకే వారి యొక్క ఆశయ సాధన కోసం మనం కృషి చేయాలి. వారి అడుగుజాడల్లో మనందరం నడవాలి. నిన్న అంటే నవంబర్ 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం. మరి ఎంతమంది ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరిపారో వారికే తెలియాలి. రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ జరపాలి. ఎందుకంటే రాజ్యాంగం లేనిదే మనం లేము. మనం ఈరోజు ఇంత హాయిగా ఉన్నాము. స్త్రీ, పురుష, కుల, మత, వర్ణ, లింగ భేదాలన్నిటికీ కూడా మనం ఎటువంటి భేదాలు లేకుండా అందరం సమానంగా హక్కులు అనుభవిస్తున్నామంటే అందుకు కారణం బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగం. సో అందరం దానికి కట్టుబడి ఉండాలి, దానికి విధేయులమై ఉండాలి, ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి.
అందుకు మనందరం కూడా కృషి చేయాలి. ఆ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా చేయాలి. నేను ఖచ్చితంగా చేశాను. రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా అంటే ఘనంగా మా యొక్క పాఠశాలలో చక్కగా విద్యార్థుల మధ్య చేశాను. విద్యార్థులందరికీ కూడా రాజ్యాంగం అంటే ఏమిటి, రాజ్యాంగ విలువలు ఏంటివి, రాజ్యాంగాన్ని మనం ఎలా కాపాడాలి, ఎలా పాటించాలి, రాజ్యాంగం వల్ల ఏం జరిగింది, ఏం జరుగుతుంది, రాజ్యాంగానికి కట్టుబడి అందరూ ఉండాలి, మనం విధేయులమై ఉండాలి, దాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారని విద్యార్థులందరికీ సూచించడం జరిగింది. వారు కూడా చాలా చక్కగా రాజ్యాంగానికి సంబంధించిన పరీక్షను కూడా వాళ్ళు రాసి అత్యధిక మార్కులు 100% రిజల్ట్ తెచ్చుకొని వాళ్ళు చక్కగా ఆనందించారు. మమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేశారు. సో ప్రతి ఒక్కరము రాజ్యాంగానికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవాలి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి. దాన్ని మనకు అందించిన బాబాసాహెబ్ గారికి కూడా ఎప్పుడూ కూడా మనం రుణపడి ఉండాలి. వారిని కూడా స్మరించుకోవాలి. వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలి. మనందరం కూడా వారి బాటలో, వారు చూపిన దారిలో నడవాలి. పే బ్యాక్ టు ద సొసైటీ అనే నినాదంతో ముందుకు సాగాలి. జై భీమ్, జై రాజ్యాంగం అని మనం నినదించాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మరి ఈ సందర్భంగా మీ అందరికీ నేను విన్నవించుకునేది ఒకటే, రాజ్యాంగం రక్షించాలి. రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎప్పుడూ సదా మనం గౌరవిస్తూనే ఉండాలి. మన ముందు తరాలకి కూడా ఆయన యొక్క గొప్పతనం తెలిసేలాగా మనం ఇప్పటి నుంచే ఆయన అడుగుజాడల్లో నడవాలి. అందుకే అంటారు, బాబాసాహెబ్ విగ్రహాలు మన దేశంలో చాలా ఉంటాయి. ఏ విగ్రహాలు అన్ని ఉండవు. బాబాసాహెబ్ విగ్రహాలు ఉన్నన్ని విగ్రహాలు ఎవరికీ ఉండవు. కానీ బాబాసాహెబ్ విగ్రహాల కంటే బాబాసాహెబ్ రచించిన గ్రంథాలకి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి సాహెబ్ గారు రచించిన గ్రంథాలని అందరం కూడా చదవాలి, ఆ నాలెడ్జ్ని పెంచుకోవాలి. అందుకే సమతా గ్రంథాలయాన్ని ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా గ్రంథాలయ పాఠకులు కావాలి. ప్రతి ఒక్కరూ పుస్తక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే మనం బాబాసాహెబ్ ఆశయాలను సిద్ధింపజేసిన వాళ్ళం అవుతాము. జై భీమ్.